నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. జన్మదిన శుభాకాంక్షలు. యువనేత, జన హృదయులు, పిలిస్తే పలికే ఆపద్ బాంధవుడు, స్నేహశీలి, గాంధీ సత్రం పాలకవర్గ సభ్యులు శ్రీ దంతులూరి శివరామకృష్ణరాజు గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సొంఠేని మోహన్ సూర్యవర్ధన్, శ్రీ మహాతి ఫైబ్రిగేషన్ వర్క్స్ మరియు ఫ్రెండ్స్ యూత్ 7వ వార్డు తుని. ఫోన్ నెంబర్ 9985743334. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని 28వ వార్డు అయ్యన్న కాలనీలో 2,28,00,000 నిధులతోటి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. పద్మావతి, రాజేష్లను వార్డు మహిళలు హారతులతో ఆహ్వానం పలికారు. అతిథులు రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాలువ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో గత 10 రోజులుగా రోడ్లు, ట్రైన్లు వంటి 189 అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, మరొక 15 రోజుల్లో ఈ ఓపెనింగ్స్ అన్ని పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారికి, అలాగే కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగనే ఈ కాలనీకి వచ్చినటువంటి అయ్యన్న కాలనీకి ఈ వార్డులో వచ్చినటువంటి ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి, అలాగే గాలి రమణ గారికి, గోపి గారికి, నూకరాజు గారికి, ఈశ్వరరావు గారికి, చిన్న గారికి, సంపత్ గారికి, జ్యోతి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. అలాగనే ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులకు, అలాగే 28 వార్డుల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జెస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు మంచి కార్యక్రమం అండి. మనం గత 10 రోజుల పట్టించి కూడా మన మున్సిపాలిటీలో ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. 189 పనులు మనం చేసుకున్నాం. అంటే రోడ్లు అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, కల్వర్ట్స్ అవ్వచ్చు, 189 పనులు కూడా మనం ఈ 10 రోజులు పట్టించి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 15 రోజుల వరకు మనకి ఇదే పని మీద, అంటే 25 రోజులు మనం ఓపెనింగ్లకే సరిపోతుంది టైం అంతాను. అంటే అన్ని పనులు మనం చేసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగల విషయం. అలాగనే ఈ రోజు మనం మున్సిపాలిటీ ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ, రాజేష్ గారు కానీ చెప్పారు. ఆల్రెడీ మనం మున్సిపాలిటీ వచ్చిన తర్వాత మనం ఏ పని కూడా చేయించుకోలేకపోయాం గత ప్రభుత్వంలోనూ. అలాగనే మన కూటమి ప్రభుత్వం రావటం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవటం, ఇక్కడ ఏమో మన అయ్యన్న పాత్ర గారిని మనం అందరం గెలిపించుకోవడం కూడా జరిగింది. గెలిపించిన దగ్గర నుంచి కూడా ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసుకోగలిగాం మనం. అలాగే మన రాజేష్ చెప్పినట్టుగా మొత్తం మున్సిపాలిటీకి 242 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసుకున్నాం. అలాగే అందులో భాగంగానే మనం 185 కోట్లు పెట్టి కూడా మంచినీటి పథకం గురించి చెప్పడం జరిగింది. అది కూడా తీసుకొచ్చి మనకు 1.5 yearలో ప్రతి ఇంటికి కుళాయి ఇస్తారని చెప్పి అయ్యన్న పాత్ర గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతిది కూడా అభివృద్ధి చేసుకొని వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా వెనకాల చేయలేదు మనం. అలాగనే మనం వచ్చేసరికి లైట్లు లేవండి, లైట్లు లేకుండా దుస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా లైట్లు కూడా మనం 1075 లైట్లు రిపేర్ చేయించుకొని 700 లైట్లు కొత్త లైట్లు వేసుకొని, అలాగనే 140 ఎలక్ట్రిక్ కాలనీ వైజ్ గా ఇచ్చేసి రోడ్లు లేకుండా ఉండేది. గత 2 సంవత్సరాల నుంచి కొద్దిగా మార్పు జరిగిందండి. ఆ మార్పు వచ్చేసి రోడ్లు వేయడం, కొన్ని డ్రైన్స్ వేయడం, కలవట్లు వేయడం, ఇవే కాకుండా వాలీబాల్ కోర్టు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఒక చిన్న ఇదండి, మా వార్డుకి రావాల్సిన ఫండ్స్ కూడా ఈయన తీసుకున్నాడు. అయ్యన్ కాలనీకి అండి, ఏ వార్డుకి కూడా ₹1 దాటి ఫండ్స్ రాలే. కేవలం అయ్యన్ కాలనీకి ఒకటే 2,25,28 లక్షలు వచ్చాయి. సుమారుగా నాకు తెలిసి ఇంకో 3 ఏళ్ళలో ఏ వర్క్ లేకుండా కంప్లీట్ అయిపోతుందండి అయ్యన్ కాలనీ. కానీ మన అయ్యన్ పాత్ర గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన నర్సీపట్నం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 242 కోట్లు మన అయ్యన్ పాత్ర గారు తీసుకొచ్చారు. దాంట్లోని 185 కోట్లు వచ్చేసి మన వాటర్ ఫెసిలిటీకి, ఇంటింటికి కొలాయి వస్తుంది. ఇప్పుడు మన వర్క్స్ అవుతున్నాయి, బల్గట్టం దగ్గర ఇదంతా వర్క్స్ అవుతున్నాయి. అది కూడా నాకు తెలిసి ఒక 8 months 9 monthsలో క్లియర్ అయిపోద్ది సుమారుగా. మళ్ళీ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకి ఒక 32 కోట్ల వరకు తీసుకొని వచ్చారు. ఇదంతా ఆల్ టైమ్ రికార్డ్ అనుకోండి, ఇదంతా ఆల్ టైమ్ రికార్డు. కానీ అది మళ్ళీ మనం గతంలో
తర్వాత తీసుకొస్తామో తీసుకురామో తెలియదు, కానీ ఈయనైతే మొత్తం అన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు. నర్సీపట్నంలోని ఎక్కడ కూడా, నర్సీపట్నం కొద్దిగా పెద్దదవుతూ ఉంటుందండి. ఊరు చివరన ఉంటాయి, కానీ ఊరు లోపల అయితే ఎక్కడ కూడా ఏ సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత అయిపోతుంది కుటుంబాన్ని. ఈ అయ్యన్ కాలనీకి కూడా ఇస్తున్నాను మాట. కాలనీకి కూడా ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.